ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ప్రభుని ఆరాధించుకోవడానికి ఆయన పాద సన్నిధికి మనం చేరుకుంటుండగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని వాక్య భాగ ప్రకారం ప్రభువుని స్తుతించి ప్రభువుని కొనియాడుతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకొని వాక్యాన్ని ఈరోజు దినభాగంగా మనం ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుతున్నాను. చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. కనుక వారు నిరుక్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేకము అంధకారమాయ తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయులకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి, కళ్ళు ప్రార్థన. మహాగణుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అత్యున్నతులు, సింహాసనాసీనుడు, సృష్టికర్తమైన దేవానికి వందనాలు. సమస్తాన్ని నిర్మించి సమస్తాన్ని నీ చేతుల్లో పెట్టుకొని నడిపిస్తున్న గొప్ప దేవానికి వందనాలు. నిన్ను కోరిన వారు, నీకు సాటి అయిన వారు, ఆయన నీ లక్షణాలు కలిగిన వారి లోకంలో ఎవరు లేరు. అత్యంత శక్తి కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. 2025 సంవత్సరం అయినా జూన్ నెల 29వ తారీఖులోకి మమ్మల్ని ప్రవేశింపజేశారు. ఈ ఆదివారం మీ పాద సన్నిధిలో మేము ప్రత్యేకంగా కూడుకునే భాగ్యం మీరు మాకు దయచేశావు. మీకు వందనాలు ప్రభా. మీ కార్యాలు ఆశ్చర్యకారి, ఊహకు అందవు, కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావు ప్రభా. అందరిని బట్టి మసాగా స్తుతిస్తున్నాం. ఈ రోజు దినానికి మీరు మాకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని ఎత్తిపడుతున్నాం. ఆరాధనకు సహాయకరంగా మీరు మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని అయినా తీసుకొస్తున్నాం. సహాయం చేయండి. అల్పం ఏమి లేని వాడిని నన్ను నీ శిలువ సాటును మరుగు చేసుకోండి. కొన్ని శ్రేష్టమైన తలపులు ఇచ్చి మమ్మల్ని ఆత్మీయకరంగా బలపరచండి. ఈ వాక్యం ఎట్లున్న మా ప్రియులు అనేకులు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. యూట్యూబ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వారందరినీ కూడా మీ చేతులు గమనించండి. ఇది వాక్యం మీకు దీవెనకరంగా అయినా వారి కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. నీ నామానికి మహిమకరంగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించి సహాయపడండి. యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. మనం చదువుతున్న వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘం రాస్తూ యూదుల విషయంలో ఈ విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? రోమాలో ఉన్న సంఘస్థులు అంటే అక్కడ ఉన్న ప్రజలు దేవునికి దూరస్తులు, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారు, దేవుడంటే తెలిసింది దేవుణ్ణి ఎరగనటువంటి వారు. అలాంటి వారి విషయంలో దేవుడి గురించిన ఒక సత్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తూ దేవుని లక్షణాలు ఇక్కడ బయలుపరిచాడు. ఏంటి అపోస్తలుడైన పౌలు తెలియపరిచిన విషయం అంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపడుచున్నది అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దుర్నీతి అంటే చెడ్డ నీతి, అంటే దేవుని నీతి కాకుండా వాళ్ళ నీతి, సొంత నీతి,
దుర్నీతి చోటు. అంటే దేవుడు అంటే తెలిసింది కూడా దేవునిగా పూజించినటువంటి వారి విషయంలో ఎలా దేవుడు ఉంటాడన్న విషయాన్ని తెలియపరిచాడు. ఎలా ఉంటాడంటే ఉగ్రతగా ఉంటాడు. దేవుని కోపం వస్తుందంట. 18వ వచనం 2వ లైన్లో అంటాడు, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అంటున్నాడు. అంటే ఈ దుర్మార్గుల వలన ప్రజలు సత్యాన్ని అణచివేసే భక్తిహీన ప్రజల మీదకు దేవుని ఉగ్రత అనే కోపం వస్తుంది అన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియపరిచారు. దేవుని గురించి తెలిసి దేవుని పూజించకుండా దేవుడు సృష్టించినటువంటి సృష్టిని పూజిస్తున్న వారి విషయంలో అసలు పౌలు గారి విషయాన్ని తెలియపరిచాడు. అంటే చాలా మందికి దేవుడు అంటే ఎవరో తెలుసు, కానీ ఆ దేవుడిని మానవుడు పూజించట్లేదు. మరి ఎవరిని పూజిస్తున్నారు అంటే సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను విడిచిపెడుతున్నారు. దేవుడు అంటే ఎవరు అంటే సృష్టికర్తే దేవుడు, సృష్టించిన వాడే దేవుడు. కాబట్టి ఇక్కడ సృష్టికర్త గురించి కొన్ని విషయాలు అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘంలో రోమా ప్రజలతో ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. రోమా ప్రజలు ఏం చేస్తున్నారంటే సృష్టికర్త ఎవరు తెలియక వారు తడబడుతున్నారు. దేవుడు అంటే ఎవరో తెలియలేదు, దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియట్లేదు. అలాంటి ప్రజలకు దేవుడి గురించిన అవగాహన కలిగిస్తూ దేవుడిని స్తుతించడానికి పౌలు గారు ముందుకు వచ్చారు. చూడండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాయబడింది అని మనం ప్రశ్నిస్తే ఏమని రాయబడింది? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. అంటే ప్రజలు క్రియలు చెడ్డమైనందున ప్రజలు ఏం చేస్తున్నారు? వెలుగును ప్రేమించారు. వెలుగు లోకానికి వచ్చింది, లోకంలోనికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది, కానీ వెలుగు దగ్గరకు ప్రజలు ఎవరు రావట్లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నారు అంటే చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. అయినా చీకటినే ప్రేమిస్తున్నారు. వెలుగును ప్రేమించాల్సిన మనుషులు చీకటిని ప్రేమిస్తున్నారు. చీకటి అంటే ఏంటిది? పాపం. చీకటి అంటే ఏంటిది? దేవుడు లేని జీవితం. చీకటి అంటే దేవుడు అంటే ఎవరో తెలియని జీవితం. కాబట్టి దేవుడిని కలిగిన జీవితంలోనికి రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. 20వ వచనంలో అంటాడు, చూడండి, దుష్కార్యం చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించు, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. పాపి, దేవుడు లేనటువంటి వారు, దుర్మార్గులు, అనీతిమంతులు అంటే దుర్నీతి పరుడు దేవుణ్ణి ప్రేమించరు. దేవుణ్ణి ప్రేమించుకుంటే దేన్ని ప్రేమిస్తారు? పాపాన్ని ప్రేమిస్తారు, చీకటిని ప్రేమిస్తారు. దేవుడు లేకపోతేనే బాగుంటుంది మా జీవితం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు లేకపోతే నీకు ఉగ్రత, నీకు కష్టం ఉంది, నీకు నష్టం ఉంది, నీకు శిక్ష ఉంది. ఆ శిక్ష నుండి నువ్వు తప్పించబడాలి అంటే దేవుడు నిన్ను కలిగి జీవించు. చూడండి, తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక, 2వ తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రికలో ఏమని రాయబడిందో చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి ప్రజలకు దేవుడు బయలుపరిచాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుడికి బదులు పాపాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడు లోకానికి వచ్చాడు, వెలుగుగా వచ్చాడు. ప్రభు అన్నాడు, నేను లోకములకు వెలుగై ఉన్నాను. కాబట్టి నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక వెలుగులో నడుస్తాడు అన్నాడు. కాబట్టి దేవుడిని కలిగినటువంటి వారు వెలుగు సమం. దేవుడైతే తెలిసినటువంటి వారు వెలుగులో ఉన్నాడు, కానీ దేవుడిని తెలియనటువంటి వారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. చీకటిని ప్రేమిస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు అన్న విషయాన్ని తెలియపరిచారు.
కాబట్టి సత్యాన్ని అడ్డగించే వారికి ఎవరు, వారికి దేవుడు తెలియపరిచాడు. దేవుడు అంటే ఎవరో తెలియపరిచాడు దేవుడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ దేవుణ్ణి తెలియపడనీయకుండా అడ్డగిస్తున్నారు, సత్యాన్ని అడ్డగిస్తున్నారు. మనుషులు తెలియక కాదు పాపం చేసేది, తెలిసే పాపం చేస్తారు. ప్రజలకు దేవుడు అంటే తెలియక కాదు సృష్టిని పూజించేది, సృష్టికర్త ఎవరో వాళ్ళకు తెలుసు. కానీ అయినా సరే వాళ్ళు దేవుని దగ్గరికి రావట్లేదు అన్న విషయాన్ని తెలియపరుస్తున్నారు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం అంటాడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దేవుడు అంటే ఎవరో తెలియాలంటే సృష్టిని చూసినప్పుడు మనకు అర్థమైంది. సృష్టిలో అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. రకరకాల చెట్లు, రకరకాల పువ్వులు, రకరకాల పండ్లు, రకరకాల పదార్థాలు, రకరకాల రంగులు, రకరకాల పరిస్థితులు, నదులు, వాగులు, వంకలు, సముద్రాలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, రకరకాల పరిస్థితులన్నీ మనకు అర్థమైంది. ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో, ఎన్ని రకాల మనుషులు ఉన్నారో, ఎన్ని రకాల భాషలు ఉన్నాయో, ఎన్ని సముద్రాలు ఉన్నాయో, ఆ సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, వీటన్నిటిని కలుగు చేసింది దేవుడు, సృష్టికర్త. కాబట్టి మానవులుగా మనం చేయాల్సింది ఏంటంటే సత్యాన్ని తెలుసుకొని సత్యం వైపు. ప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. సత్యం అంటే ఏంటిది అంటే యేసుక్రీస్తే సత్యం. ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే మీరు పరలోక రాజ్యానికి వస్తారు. అంతేకాని నేను కూడా ఒక మార్గం, నేను కూడా ఒక సత్యం, నేను కూడా ఒక జీవం అనలేదు ఆయన. నేనే ఖచ్చితంగా ఆయన చెప్పగలిగాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే సత్యం వైపు తిరగాలని దేవుని వాక్యం తెలియపరుస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. అక్కడ అంటాడు, ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరుడై ఉన్నారు. దేవుని లక్షణాలు ఏంటిగా తెలుసా? దేవుడు అంటే ఎవరు అంటే నిత్యశక్తి. ఆయన శక్తి ఎప్పుడు కలిగేది కానే కాదు, అలసిపోయేవాడు కాదు, కురికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. యుగ యుగాలు ఆయన పరిపాలన చేసే దేవుడు. ఎలా తెలుస్తుంది దేవుని శక్తి దైవత్వం అంటే? జగతుత్పత్తి అంటే భూమి పుట్టింది మొదలుకొని ఇప్పుడు దాకా ఆయన సృష్టించిన వస్తువులన్నిటిని ఆలోచించితే అప్పుడు ఆయన అద్భుతం. చూడండి, ఒక చెట్టుకు కాయ కాసిందంటే ఆ కాయ పండుగా మారుతుంది. అన్ని ఒకే రకమైన కలర్లో ఉండవు పండ్లు, రకరకాల కలర్స్ కదా. యాపిల్ రెడ్ గా ఉంటుంది, మామిడి పండు ఎల్లో కలర్ లో ఉంటుంది, ఓకే, సపోటా బ్రౌన్ కలర్ లో ఉంటుంది, ఇంకా రకరకాల జామకాయలు గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క కాయలకు ఒక్కొక్క రంగు పెట్టి ఒక్కొక్క రుచి పెట్టి. ఒక పక్షులు చూడండి, రకరకాల పక్షులు, వాటి అరుపులు, వాటి రంగులు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఇలాగ దేవుడు ఈ సృష్టిని ఆలోచించడం వల్ల దేవుని గొప్పతనం ఏంటిదో. కాబట్టి సృష్టికర్తను మనం కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియపరుస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు అంటే అదృశ్యుడు, అంటే కనిపించని వాడు. ఆయన అదృశ్య లక్షణాలు. దేవుడి లక్షణం ఏంటి? అదృశ్యుడు అంటే కనిపించని వాడు. మరి కనిపించేయన్నీ ఏంటి? దేవుళ్ళుగానే కాదు. మన కంటికి కనిపడే దేవుళ్ళు కాదు, మన కంటికి కనిపించదే దేవుడు. దేవుడు అంటే ఆత్మస్వరూపి, దేవుడు అంటే మహిమాస్వరూపి, దేవుడు అంటే కోటి సూర్య తేజస్సు కలిగిన వాడు. దేవుడిని చూడడానికి మన కళ్ళు చాలు. మరి దేవుడిని ఎలా చూస్తామంటే మన హృదయంతో చూస్తాం, మన మనసుతో చూస్తాం. దేవుణ్ణి మనం చూడాలి అంటే వాక్యంలో దేవుణ్ణి చూస్తామన్న విషయాన్ని తెలియజేస్తాం. చూడండి, కాబట్టి
ఆయన అదృశ్య లక్షణాలు ఏంటిదంటే ఆయన కనిపించని దేవుడు. చూడండి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది? సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి మహిమయు ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగుతారు. భక్తుడు తిమోతికి రాస్తూ అంటున్నాడు, సకల యుగములలో రాజు. దేవుడు అంటే ఎవరంటే సకల యుగాలు ఉండేవాడు, అన్ని యుగాలకు రాజు. ఈ లోకంలో ప్రపంచంలో రాజులు కొంతకాలమే పీరియడ్ ఉంటుంది, ఇన్ని సంవత్సరాలని ఉంటుంది. ఆ పీరియడ్ దాటిందంటే వాళ్ళు ఆ అధికారం నుండి బయటికి కిందకు దిగిపోతారు. కానీ దేవుడు అనేవాడు మాత్రం యుగ యుగాలు పరిపాలన చేస్తున్నాడు. రాజు ఆయన, ఈ ప్రపంచానికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ భూజంతువులకు, ఈ పక్షులకు, మనుషులకు, ఈ జలచరాలకు, ఈ కొండలకు, లోయలకు, గుట్టలకు, పుట్టలకు, చెట్లకు, శ్యామలకు అన్నిటికీ కూడా దేవుడే రాజు. కాబట్టి దేవుడిని కలిగి మనం జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరు అంటే అక్షయుడు అన్నాడు. అక్షయుడు అంటే క్షయము కాదు. క్షయం కాదు ఏంటిది? క్షయం కాదంటే పాడవలు. అన్నం వండుకున్నాం, రాత్రి వండుకున్నాం, నైట్ కల్లా తలుపులు వేసి ఇంట్లో పెడితే ఉక్కిపోయింది, మెత్తబడిపోయింది, పాడైపోయింది. దాన్ని తినడానికి మనం ఇష్టం పడేస్తాం, కానీ పనికి రాలేదు. అక్షయుడు అంటే ఇది క్షయము కానీ పనికి రాలని పడేసేవాడు కాదు దేవుడు. ఆయన యుగ యుగాలు ఉండే. రెండవది ఏమన్నాడు? అదృశ్యుడు. అక్షయుడు అదృశ్యుడు, కనిపించని వాడు. మన కంటికి దేవుడు కనిపించడు, మన ఉదయంతో మాత్రమే దేవుణ్ణి చూడగలరు. మూడవది అద్వితీయుడు. అద్వితీయుడు అంటే మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయన. ఆ అనే అక్షరాలు స్కూల్లో మనకు నేర్పించేటప్పుడు టీచర్స్ ఆ అని నేర్పిస్తారు. ఫస్ట్ ఆ, తర్వాత ఆ నేర్పిస్తారు. ఈ ఫస్ట్ ఆ తర్వాత ఇంకొక అక్షరం ఏది ఉండదు, లేదు. చదువు నేర్చుకోవడానికి ఫస్ట్ అక్షరం ఆ ఎలా ఉందో అలాగే దేవుడు కూడా ఒక్కడే. ఆయన ముందు కానీ ఆయన వెనక కానీ ఇంకెవరు? సృష్టికర్త ఒక్కడే, పాప పరిహారకుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, ప్రపంచాన్ని కలుగు చేసిన దేవుడు ఒక్కడే. ఆయనే అద్వితీయుడు. అద్వితీయుడు అంటే మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే, ముందు నుంచి ఉన్నది ఆయనే, ఇక ఉండబోయేది కూడా ఆయనే. కాబట్టి దేవుని లక్షణాలు ఆయన రాజు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. ఈ లక్షణాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నేను ముగింపులోకి వస్తున్నాను. చూడండి 21వ వచనం, రోమపత్రిక 1:21. మరియు వారు దేవుని నిరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపులు లేదు గాని తమ వాదముల యందు వెతుకుని. ప్రజలు ఎలా ఉన్నారు, మనుషులు ఎలా ఉన్నారంటే దేవుడు అంటే ఎవరో తెలుసు, కానీ దేవుని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. చాలా సార్లు మనం కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నాం. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. చూడండి, ఒక మనిషి, సాటి మనిషి మనకు సహాయం చేస్తే సహాయం చేసిన వ్యక్తి ఏం కోరుకుంటాడు మన నుంచి అంటే థ్యాంక్స్ చెబుతాడేమోనని, కృతజ్ఞత చెబుతాడేమోనని కోరుకుంటాడు. కానీ మనం కృతజ్ఞత చెప్పకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీడికి ఎంత చేసినా కృతజ్ఞుడు అంటారు. కృతజ్ఞుడు అంటే కృతజ్ఞత లేనివాడు అని అర్థం. కానీ మానవుడికి ఎంత బాధపడతాడో, మేలు చేస్తే వాడు నాకు కృతజ్ఞత చెప్పలేదు, కృతజ్ఞత లేదు. మరి దేవుడు సృష్టికర్త ఏ దేవుడు మనకెంతో మేలు చేస్తాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఏంటి ఆయన చేసే మేలు? బంగ్లాలు ఇవ్వడం కాదు, కార్లు ఇవ్వడం కాదు, డబ్బు ఇవ్వడం కాదు, పొలాలు ఇవ్వడం కాదు. ఏంటి మరి మేలు అంటే ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని బ్రతికించి, మనం ఇప్పుడు దాకా బ్రతికామంటే దేవుని మేలు, దేవుని కృప. మనం బ్రతకడానికి మనం కాదు కారణం, దేవుడే మనలను బ్రతికిస్తాడు. అందుకే చూడండి ద్వితీయోపదేశకాండంలో ఏమంటాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 3వ
30వ అధ్యాయం 30వ అధ్యాయంలో 20వ వచనంలో అంటాడు, ఏంటి దేవుడు మనకు చేసే మేలంటే, నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్టు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై. మన ప్రాణానికి మూలం ఎవరు? దేవుడు. మనం బ్రతుకున్నాం, ప్రాణంతో ఉన్నామంటే అది దేవుని కృప, దేవుని దయ. చూడండి, ఎంతమంది చనిపోతున్నారు, కార్ యాక్సిడెంట్ అవుతున్నాయి, బస్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, విమానాల యాక్సిడెంట్లు అవుతున్నాయి, క్రాస్ అవుతున్నాయి, ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, బైకుల మీద పోతూ గుద్దుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నడుచుకుంటూ వెళ్తూ కింద పడి ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు, పడుకున్నట్టుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం బ్రతికున్నామంటే అది దేవుని. మరి వాళ్ళకి లేదా దేవుని దయ అంటే, దేవుడు వాళ్ళని తీసుకున్నాడు అంతే, వాళ్ళని ఇంకా దేవుడు బ్రతికించాడు. మనల్ని కూడా ఆయన తీసుకోగలడు. ఆయన రా అంటే ఎవరు ఆపుకోగలరు? ఈ రాత్రి నువ్వు రావాలి, ఈ రోజు నువ్వు రా అని వెళ్ళిపోతావు అంతే, ఎవడు ఆపడానికి వీలు లేదు. అందుకే ప్రభు అంటాడు, నేను పట్టుదలిపోనగా ఎవడు అడ్డగించగలడు అంటాడు. మన పిల్లలను మనం పట్టుకొని వెళ్తుంటే ఎవరు అడ్డగించలేదు. వేరే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతుంటే మనం కొట్టుకొచ్చుకోగలం, మన పిల్లలను విడిపించుకొచ్చుకోగలం. అలాగే మనం కూడా ఆయన కృతజ్ఞులమై జీవించాలని ప్రభు తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొని జీవాన్ని కోరుకోవాలి. మరి ఏం చేయాలి? మనం మన ప్రాణానికి, మన జీవానికి, మన దీర్ఘాయుష్కు మూలం దేవుడై ఉంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించిన వ్యక్తి దగ్గర అవుతాడు కదా. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి దేవుడికి దగ్గర అవుతాడు. సాతాను ప్రేమించే వ్యక్తి సాతానికి దగ్గర అవుతాడు. దేవుణ్ణి ప్రేమించినామని దేవుడి దగ్గరికి రాకుండా నువ్వు లోకంలో కబుర్లకు, సినిమాలకు, సీరియల్కు లోకంలో ఉన్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తివి కానే. బిడ్డ తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు తల్లిదండ్రుల దగ్గరే. అలాగే మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని దగ్గరకు వస్తాం. కాబట్టి మనం ముందు దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది దేవుని వాక్యాన్ని వినాలి. చాలా మంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. భోజ చెప్పిన వాళ్ళు తెలియదు. ఏం తెలుసు నీకు? దేవుని వాక్యం ఎంతో విలువైంది, ఎంతో శ్రేష్టమైంది, ఉన్నతమైంది. ఈ వాక్యానికంటే మించింది ఇంకొకటి ప్రపంచంలో ఏది లేనే లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి. మూడవది ఆయన హత్తు కావాలి. హత్తు కావడం అంటే ఎంత ప్రేమ ఉంటేనో బిడ్డలను హత్తుకుంటాము కదా. గట్టిగా మనం హత్తుకున్నాము, మనం కౌగులించుకున్నాము అంటే వాళ్ళ మీద మనకు ఎంత ఆప్యాయత ఉంటేనో అలా చేస్తాం. కాబట్టి దేవుణ్ణి హత్తుకోవాలి. నాలుగవది జీవం ఉంది. జీవం ఉంది, మరణం ఉంది. నీకేది కావాలంటే దేవుడు అది. నీకు జీవం కావాలా? జీవం ఇస్తుంది. మరణం కావాలా? మరణం దేవుడు. కాబట్టి నీకేం కావాలో దేవుడు నీ ఎదురుంచాడు. నీ ఇష్టం అది. దేవుడు నిన్ను ఎవరిని బలవంతం చేయడు. నువ్వు రాని జుట్టు పెట్టుకొని లాక్కొచ్చేవాడు కాదు యేసుక్రీస్తు. నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా సరే నా వైపు తిరుగు, నా దగ్గరికి రా, నన్ను ప్రేమించు, నన్ను హత్తుకొని జీవించు, నా వాక్యం ఏమని దేవుడు కోరుకుంటున్నాడు. వింటే మనం బాగుపడతాం, వినకపోతే. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. 22వ వచనం అంటాడు, వారి అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులు. వీళ్ళు జ్ఞానవంతులే, కానీ ఎందుకు బుద్ధిహీనులయ్యారు అంటే సృష్టికర్త ఎవరో తెలిసి సృష్టికర్త కాకుండా సృష్టిని, అంటే సృష్టిని పూజించే వాళ్ళందరూ అవివేకులే, బుద్ధిహీనులే, తెలివి తక్కువ వాళ్ళని అర్థం. ఎందుకంటే సృష్టికర్తనే మనము పూజించాలి, సృష్టిని. కానీ ఈ కనిపించేదంతా, ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్నదంతా దేవుడు సృష్టించాడు. భూమిని దేవుడే సృష్టించాడు, ఆకాశాన్ని దేవుడే సృష్టించాడు, ఈ భూమి మీద ఉన్న చెట్లను, చేపలను, పైరులను సమస్తాన్ని దేవుడే సృష్టించాడు. మనుషులను దేవుడే సృష్టించాడు, పక్షులను దేవుడే సృష్టించాడు, పశువులను దేవుడే సృష్టించాడు. కాబట్టి సృష్టికర్తను పూజించాలి కానీ సృష్టిని పూజించకూడదు అని రాయి. చూడండి, చివరి మాట చెప్పి నేను ముగింపులోకి వస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 12వ వచనంతో ముగింపులోకి వస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 12వ వచనం. 32:12 అంటారు,
యెహోవా మాత్రం సారీ ఏమని రాయబడి 32:21 సారీ 32:21 అంటాడు. వారు దైవము కాని దాని వల్ల నాకు రోషము పుట్టించరు, తమ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు ఆగ్రహము పుట్టించరు. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము, అవివేక జనము వలన వారికి కోపము. దేవుడు అంటున్నాడు, దైవం కాని దాని వల్ల ప్రజలు దాన్ని పూజించి దేవుడికి రోషము, కోపము. నేను కదా నీకు చేసేది, నేను కదా నీకు ప్రాణం పెట్టింది, నేను కదా నిన్ను రక్షించేది, నేను కదా నిన్ను పోషించేది, నేను కదా నీకు జీవం ఇచ్చింది, నేను కదా నిన్ను ఇప్పుడు దాకా బ్రతికించింది, జీవింపు చేసేది నేనైతే నన్ను ఇడిచిపెట్టి నేను కలుగు చేసిన వాటిని పూజిస్తున్నావా అని దేవుడు కోపం పడుతున్నాడు. అందుకే అంటున్నాడు, వారు దైవము కాని దాని వలన నాకు రోషము. దేవునికి రోషం పుట్టిస్తే మనకు శిక్ష రాదా? దేవునికి కోపం పుట్టిస్తే మనకు నష్టం జరగదా? దేవునికి కోపం పుట్టిస్తే మనకు కీడు జరగదా? దేవునికి కోపం ఎప్పటికీ మనము ఆయన ప్రేమించాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన దగ్గరికి రావాలి. కోపం ఎట్లా పోద్ది అంటే సృష్టికర్తను గుర్తించి, సృష్టికర్త నీవే దేవుడు, నీవే నాకు రక్షకుడు, నీవే నాకు ఆయన పాదాలు పట్టుకుంటే మన పాపాలు క్షమించి ఆయన బిడ్డలుగా మనలను. చివరికి ఒక మాట చెప్పి నేను ముగింపు వస్తున్నాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంతో ముగిస్తున్నాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమయ్యింది, దుష్టత్వమందును, అసూయను కాలం గడుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉండేది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఆరాధన చేసి మనం కూడా ఒకప్పుడు ఇలాంటి వాళ్ళం. ఇలాంటి వాళ్ళం దేవుడు అంటే దేవుడికి కోపం పుట్టించడం, దేవుడికి బదులు దేవుడు కలుగజేసిన సృష్టిని పూజించినాడు. పాపం చేసిన వాళ్ళు అపవిత్రులు, అయోగ్యులు. కానీ దేవుడు ఏం చేసిండు? కింద అంటాడు చూడండి 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. అర్థమవుతుందా? దేవుడికి ఏముంది? మానవుల ఎడల ప్రేమ ఉంది. మన రక్షకుడైన దేవుని యొక్క దయ, దేవుని దయ ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి, అందువల్ల యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు మన కోసం, తన రక్తాన్ని శిలువ మరణం అనుభవించాడు, శిక్షను అనుభవించాడు. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తించి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చేయించాడు. మనకు ప్రాణం ఇచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు, మనకు పాప క్షమాపణ ఇచ్చాడు, మనల్ని ఎంతవరకు బ్రతికించాడంటే అది దేవుడి దయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఆయన పాదాలు పెట్టుకొని ప్రార్థనలు స్తుతులు చెల్లించుకొని ప్రభువును. ఒక చిన్న గమనిక, దేవుని కృపను బట్టి మేము చిన్న రూమ్ ఒకటి తీసుకున్నాం. మరి మా దగ్గర అంత డబ్బులు లేవు, అయినప్పటికీ దేవుడు సహాయం చేస్తాడని ఆయన మీద ఆధారపడి ముందుకెళ్తున్నాం. మా విషయాల్లో మీరు కొద్దిగా గమనించండి. ఎవరైనా ప్రేరేపించబడి ప్రత్యేకమైన కానుక పంపదలుచుకుంటే మీరు సహకరించండి. అది దేవుని ప్రేరేపణ బట్టి, అంతే తప్ప మమ్మల్ని తప్పుగా ఒక అన్యులుగా ఇంకా వేరే ఉద్దేశంతో మమ్మల్ని భావించొద్దని ప్రభు పేట మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్తాం. ప్రార్థన చేసి తరలించండి. కలుపు మహాగండ జీవాధిపతి, ప్రేమగల తండ్రి, దయగల దేవాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను ఆరాధించుకోవడానికి, నేను కనపరచడానికి, సేవించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు, బిడ్డలుగా మేము చేరుకుని భాగ్యం ఇచ్చావు. నీకు స్తోత్రాలు. అయినా ఒక ప్రత్యేకమైన స్థలంలో నీ బిడ్డలుగా చేరి నేను స్తుతించుకుని ధన్యత ఇచ్చావు. నీకు అందుకు నేను ఇక్కడ నాకు నీకు సహాయం చేస్తున్నావు. నీకు అయినా పనికి మాలిన వారి దొరుకుతుంది, అర్హత లేని వారిని దిక్కుమాలిలో ఉంది ప్రభు. నా పక్షంగా మీరు ఎంతో మేలు చేస్తూ వచ్చావు, కనికరించావు, కాపాడి దయ చూపించావు, ప్రేమించావు. లేదు ఆయన మమ్మల్ని ప్రేమించబట్టి ఈ లోకానికి తండ్రి మానవుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, పాపాన్ని పరిహరించడానికి ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టావు దేవానికి.
మీరు చెల్లించిన రక్తం ద్వారా మా పాపాలు కడిగి శుద్ధి చేసి నిన్ను అంగీకరించడం ద్వారా నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకున్నాం. మమ్మల్ని కడిగి శుద్ధి చేసుకొని పరిశుద్ధులుగా మమ్మల్ని ఎదుర్కొన్నాం. వందనాలు చెల్లించాం. వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించి పని పొందాలి. అన్ని విధాలు తోడుకొని సహాయపడాలి. యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి.